ఆట రసవత్తరమైంది. రాణిగారి ప్రాణం ఉంది రాజుగారిలో, రాజుగారి ప్రాణం ఆ రహస్యంలో ఉంది. ఆ రహస్యం ఈ పావు గుండెల్లో దాక్కుంది. సర్దార్ పేరుగల ఈ పావు దాచిన రహస్యం తెలిసిపోతే ఇక రాణా గారు పోతారు. ఆ తర్వాత ఎవరి వంతు? గాయత్రి. ఈ ఆటని లోగడ మేం గెలవడానికే ఆడేవారం, కానీ ఇప్పుడు విషయం గెలుపు ఓటములకి అతీతమైంది. ఇప్పుడు మేము ఆటని పందెం గెలవాలని ఆడకూడదు. ఇప్పుడు మేము మొత్తం ఆటనే మార్చిపారేయాలి. ఇప్పుడు మేము గాయత్రిని ఓడించదలుచుకోలేదు. మేము దాని సుఖాన్ని, దాని జీవితాన్ని చిన్నాభిన్నం కావడం చూడాలి. కొత్త సంవత్సరంలో ఉదయించే సూర్యుడితో పాటు రాణా గారు గాయత్రిల సుఖాల సూర్యుడు అస్తమించాలి శాశ్వతంగా. ఏమైంది రాణాగారు? పెద్ద రాణాగారి చిత్రాన్ని ఎందుకలా చూస్తున్నారు? అదే చిన్నప్పటి నుంచి చేస్తున్నదే, వారిలా ఉండాలన్న ప్రయత్నం. గాయత్రి, మేం పెదరాణా గారి పుత్రులమైనందుకు మాకెంతో గర్వంగా ఉంది. మేమెప్పుడు వారిలాగే ఉండాలనుకునేవారం, వారిలాగే నిల్చోవాలనుకునేవారం, మాట్లాడాలనుకునేవారం, నడవాలనుకునేవారం, నవ్వాలనుకునేవారం. బాల్యంలో వారితో అంటూ ఉండేవారం, ఏదో ఒకనాటికి వారికన్నా మేం పొడవవుతామని. వారు తమ భుజాల మీద మమ్మల్ని ఎక్కించుకొని అనేవారు, ఏనాడు దేనికి, నేడే మీరు మాకన్నా ఎత్తుకెదిగారు ఇంద్రా అని. నిన్న మహల్లో జరిగిందంతా మన అతిథి రాజేశ్వరి పట్ల చేసిన దౌర్జన్యం. దాంతో మాకు అర్థమైంది, మా స్థాయి వారికన్నా ఎక్కువ కాదు కదా, వారికి ఎప్పటికీ సమానం కూడా కాదని. ఒక రాజు తన మహల్లో జరిగే దౌర్జన్యాన్ని ఆపలేకపోతే అతనికి రాజు అనిపించుకునే అర్హత లేదు. రాణాగారు, సూర్యకిరణాలు ఎంత కాంతివంతమైనా ఏదో ఒక ప్రదేశంలో అంధకారం మిగిలే ఉంటుంది. నిన్న ఏదైతే జరిగిందో అందులో మీ పొరపాటేమీ లేదు. పొరపాటు ఉంది గాయత్రి. ఆ మనిషి మన అతిథిగా వచ్చాడు. వేడుకలో ఎంతో మంది అతిథులు వచ్చారు. ఎవరి మనసులో ఏ పాపం దాగుందో మీకెలా తెలుస్తుంది? న్యాయం చెయ్యటమే మీ పని. అది మీరు చేశారు రాణాగారు. జరిగిన దానికి మీరెంతో ఆందోళన పడుతున్నారు, కానీ అంత ఆందోళన రాజేశ్వరికి ఉన్నట్టు లేదు. మీ మాటలు మాకు అర్థం కాలేదు. ఏమో రాణాగారు, పొరపాటును గాని ఆ ఒంటికంటి వ్యక్తి చెప్పిన మాటల్లో ఏదైనా నిజం దాగుందేమో. అసలు మీరు అలా ఎలా అనుకుంటున్నారు గాయత్రి? రాజేశ్వరి వ్యక్తిత్వం ఎలాంటిదైనా, ఏ ఆడదైనా సరే అందరి ముందు తన పరువు పోయిందని చెప్పుకునే స్థాయికి దిగజారిపోదు గాయత్రి. అయినా మీరే చూశారు కదా, ఆ ఒంటికన్ను వ్యక్తి చూడటానికి ఎంత నీచుళ్లా ఉన్నాడో. లేదు, అతనికి శిక్ష పడాల్సిందే. వాడితో పాటు మీరు శిక్ష అనుభవించాలి కదా రాణాగారు. మీరు మీ చేతులతో వాడిని చంపబోతున్నారు. మీరొక రాజుగారు. శిక్ష వేయటం వరకే మీ పని, అమలు చేయడం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏదైనా తొందరపాట్లో మీ వల్ల ఎటువంటి అన్యాయం జరగకూడదు. మీరేం కంగారు పడకండి.
మేమంతా న్యాయబద్ధంగానే ప్రవర్తిస్తున్నాం. సరే రాణాగారు, మీరే ఇక్కడ రాజు, మీకే బాగా తెలుసు ఏది న్యాయమో ఏది అన్యాయమో. పెదరాణి అమ్మ, మీరెక్కడికి వెళ్తున్నారు? పూజ గదిలోకి వెళ్తున్నాం. అదే పరలోకానికి వెళ్ళి చేరుకునే ముందు ఈ లోకంలో ప్రార్థనలు చేసుకోవాలి కదా, ఇప్పుడు వాటి కోసమే వెళ్తున్నాం. కానీ పెదరాణి అమ్మ, మిమ్మల్ని బయటికి వెళ్ళనివద్దని రాణాగారు నాతో చెప్పారు. నువ్వెంతగా కాపలా కాసినా బాబు, మా ప్రాణం గాల్లో కలిసినప్పుడు నువ్వు వచ్చి దాన్ని ఆపలేవు కదా. ఈ ముసలి శరీరాన్ని ప్రార్థనకి వెళ్లకుండా అయితే నువ్వు అడ్డుకోగలవు. అయితే నువ్వనుకోవచ్చు నీ కర్తవ్యం మా ధర్మాన్ని మించిందని. అలాగైతే సరే, ఏం పర్వాలేదు, మేం వెళ్ళంలే. అయినా నువ్వేం దిగులు పడద్దు. మమ్మల్ని ప్రార్థన చేసుకోకుండా అడ్డుకుంటే నీకొచ్చే పాపాన్ని మా నెత్తి మీదే వేసుకుంటానులే. సరే, ఆగండి పెదరాణి అమ్మ, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. రండి పెదరాణి అమ్మ. మహారాజా, వీరి ప్రాణాలు పోయేటట్టున్నాయే. పెదరాణి అమ్మకేమైంది? చూస్తుంటే వీరి మానసిక స్థితి పూర్తిగా పాడైపోయింది కోకిల. ఆ ఖైదీ రాణాగారిని కలవాలని పట్టుపడతాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఖైదీ మాత్రం రాణాగారిని కలవడానికి వీల్లేదు. అర్థమైందా? చిత్తం. జీవితంలో ఏ రహస్యమైనా ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోదు. ఆ రహస్యాన్ని దాచిపెట్టడానికి మేము ఎన్నెన్ని చేశాం. ఆ రహస్యం రాణాగారి జీవితాన్ని, ఆమీర్కోట్ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. అది ఆ సర్దార్ మరణంతోనే ఎప్పటికీ రహస్యంగా ఉండిపోతుంది. శరణం కోరేను ప్రాణం, భగవత్ శరణం కోరేను ప్రాణం. దేనికోసం నువ్వు ఇక్కడికి వచ్చావు? సర్దార్ జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్నేం చేయమంటారో? కలియుగమంతా పాపాల మూట, ఒంటికంటి వాడు రహస్యాల పుట్ట, జీవన గమ్యం మారని రాదు, ఆ బందీ మీదే దృష్టుండాలి. పంచవటిలో ప్రేమ పక్షులు, ఆ ఖైదీతోనే కుదురును సంధి. వేసిన పాచిక మనదాయనుగా, దాచిన గుట్టు రట్టాయనుగా. మీరంటుంది నాకేం అర్థం కావడం లేదు పెదరాణి అమ్మ. ఏమంటున్నారు? నేను వెళ్ళి అతన్ని కలవాలంటారా? అలా కలవాలంటే నేను అక్కడికి ఎలా వెళ్ళగలను?
శూర్పణకేమీ అర్థం కాదు. వాళ్ళమ్మ తనకి నేర్పనలేదా? దుష్ట కుటిల మూర్ఖ అజ్ఞాని, గుంట నక్కకి జిత్తులు రావా? పెదరాణి అమ్మ, ప్రాణం కన్నా మాటే మిన్నా. నిన్నటిదాకా మీ గొంతులోంచి కనీసం మాట కూడా పెగలేదు కదా అత్తమ్మా. ఈరోజు ఇంత బిగ్గరగా మీరు భక్తి గీతాలు పాడుతున్నారు. దీపం ఆరిపోయే ముందు బాగా వెలుగుతుంది అని అంటారు, కానీ దాదాపు ఆరిపోయాక కూడా ఇంత వెలుగునిస్తుందా? ఈరోజు మొదటిసారిగా చూస్తున్నాం. పెదకోడలు గారు, ఆ పరమాత్ముడికే ఎరుక. కాలగర్భంలో కలవాల్సిన మమ్మల్ని ఎందుకు బతికించాడు? మాకు తెలిసిందొక్కటే, ఈ రోజు నుంచి ఈ జీవన వేణువు వాడి గీతాలే ఆలపిస్తుంది. జోగిని వేసుకునే బట్టలు కావివి, కానీ మీరు మమ్మల్ని జోగినిగానే భావించండి. మాకు తెలుసు తమరికి, రాణా గారికి, గాయత్రి గారికి మా మీద నమ్మకం ఉండనే ఉండదని. కానీ మా మనస్సులో ఒక జ్యోతి వెలిగినట్టయింది. ఇప్పుడు ఈ జ్యోతి మనస్సులోని పాపాలన్నింటినీ దగ్ధం చేసి ఆవిరి చేసేస్తుంది. మమ్మల్ని మా గదిలోకి తీసుకెళ్తారా? రాజమాత నేను చనిపోవాలనుకుంటున్నారు. నాతో పాటు ఆ రహస్యం కూడా అంతం కావాలనుకుంటున్నారు. వారు చేసిన మోసాన్ని నేనెప్పటికీ క్షమించలేను. నా ప్రాణం పోవచ్చు, కానీ ఆ రహస్యం మాత్రం బ్రతికే ఉండాలి. అదే ఎలాగని? నువ్విక్కడ బందివి కదా, అలాంటప్పుడు నువ్వేం చేయగలవు? కాపలా వ్యక్తుల మీదే ఉంటుంది, కానీ మాటల మీద ఉండదు. నేను బయటికి వెళ్ళలేకపోవచ్చు, కానీ నా గొంతు బయటికి వెళ్ళగలదు కదా. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. చూడు, ఆ ఒంటికంటి ఖైదీ పొద్దునుంచి వాంతులు చేసుకుంటున్నాడు. త్వరగా వెళ్ళి అతని కోసం ఏదైనా మందు తీసుకురా. నమస్తే అమ్మా. గాయత్రిని మాట్లాడుతున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. బావున్నాను, నువ్వెలా ఉన్నావు?
మా నాన్న, మన గోపాల్, నవ్య బాగా చదువుకుంటుందా లేదా? అంటే నేను ఒక్క నిమిషం, ఇదిగో ఇంకో టీ తీసుకురా. టీ ఒలికిపోయిందమ్మా. ఇంకా చెప్పు. అమ్మా, నేను ఇప్పుడే కాసేపట్లో ఫోన్ చేస్తాను. ఉంటాను. ఏమైంది? ఏమైంది? అదేం లేదు రాణిగారు, టీ ఒలికింది. ఏం పర్వాలేదు. రాణిగారు, ఈ కాగితం ఏదైనా పనికొచ్చేదో చూడండి. నువ్వు వెళ్ళొచ్చు. నా దగ్గర ఓ రహస్యం ఉంది. అది ఈ మహల్లో తుఫాను సృష్టిస్తుంది. జాతకాలు మారిపోతాయి. ఈ మహల్కి, మన రాజుగారికి తెలుసుకోవాలనుకుంటే ఎవరికి ఏమీ చెప్పకుండా వచ్చి నన్ను ఏకాంతంగా కలవండి. సర్దార్. మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. గుర్తుంచుకోండి, ఇటువైపు ఎవరూ రాకూడదు. మీరు ఒంటరిగా రావడం మంచిదైంది. మంచిదా కాదా అన్నది మీ మాటలు విన్నాకే నేను నిర్ణయిస్తాను. మీరు ధైర్యవంతులు, అన్నీ అర్థం చేసుకోగలరు. మీకు రాణి అయ్యే అర్హత ఉంది. నేను ఈ మెచ్చుకోలు కబుర్లు వినేందుకు ఇక్కడికి రాలేదు. సత్యం కోసం వచ్చాను. మీరు నాకు చెప్పాలనుకున్న సత్యం ఏంటా నిజం? అసలు రాణా గారికి దాంతో ఏం సంబంధం? నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీరు రాణా గారిని కాపాడాలనుకుంటే ముందు నన్ను కాపాడాల్సి ఉంటుంది. నాకు ముందే తెలుసు మిమ్మల్ని క్షమించమని, నన్ను సిఫార్సు చేయమంటారని. కానీ నేను ఆ పని చేయను. ఇంకేమైనా మీరు చెప్పుకోదలుచుకుంటే చెప్పేయండి. లేదంటే ఇవాళ్టితో మనం కలవడం ఇదే ఆఖరిసారి. మీరు రాణా గారిని ఆపకపోతే వారి వల్ల ఒక మహాపాపం జరుగుతుంది. పాపం? మీరు పాపం గురించి మాట్లాడుతున్నారా? పాపం చేసింది మీరు. ఇప్పుడు ఆ పాపాల్ని మీరు రాణా గారికి అంటగడుతున్నారా? నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నీలాంటి వ్యక్తిని ఎప్పుడు ఎవరు నమ్మనేకూడదు. మీరు రాణా గారి నిర్ణయాన్ని ఎలాగైనా మార్పించాలి, లేదంటే అనర్థం జరుగుతుంది. అజ్ఞానంతో ఒక పుత్రుడు తన కన్న తండ్రిని హత్య చేసేస్తాడు. ఇలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? మిమ్మల్ని నేను రవ్వంత కూడా నమ్మడం లేదు. మీరు కొండంత అబద్ధం చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. ఇంత నీచంగా, ఇంత దిగజారిపోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసత్యవాదుల లోకంలో సత్యానికి తావుండదు. సత్యవాకుల్ని ఎవరూ వినాలనుకోరు. మీ సత్యం ఏంటో నిన్నే రాజేశ్వరి మా అందరికీ చెప్పేసింది. అయినా మీ గురించి దానికి మించిన సత్యం ఇంకేం ఉంటుందిలేండి. ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధ ముళ్ళుకుండదు, కాలికుంటుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమై ఉంటే ఈ ఘాట్లు గాయాలు నా మొహం మీద ఉన్నాయే, ఇంతకంటే ఎన్ని రెట్లు గాయాలు ఆమె శరీరం మీద ఉండాలి. అసలు ఏ అమ్మాయి అయినా తన గురించి అలాంటి అబద్ధం ఎలా చెప్తుంది? అబద్ధాలతో నన్ను ఇరికిస్తున్నారు. నా మీద ఏవో కుట్రలు జరుగుతున్నాయి. ఇది ఇంకో అసత్యం. కుట్ర? ఎవరు చేస్తారు కుట్ర? దానివల్ల ఎవరికి లాభం? అసలు మీకు శత్రువెవరు?
జవాబు ఇవ్వండి. జవాబు లేదు కదా మీ దగ్గర? ఎవరు మీ శత్రువు? రాజమా నా దగ్గరున్న ఆ రహస్యం వల్ల ఆమీర్ కోట్ సర్వనాశనం అవుతుంది. రాజమాత అందుకే నన్ను నా రహస్యాన్ని మటుమాయం చేయాలనుకుంటున్నారు. ఆపండి. మీలాంటి దిగజారిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు నేను. ఇక్కడికి వచ్చి తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నాకు మీరేదో నిజం చెప్తారనుకున్నాను, కానీ అన్ని అబద్ధాలే. కొంచెం ఆలోచించండి. రాజమాత నా వంటి సామాన్యుని తమ గదికి పిలిపించి ఎందుకు మాట్లాడతారు? కానీ మీరు రాగానే నన్ను ఎందుకు వెంటనే వెళ్ళిపోమన్నారు? రాజమాత దగ్గర రాణా గారి చిన్నప్పటి వస్తువు ఒకటి ఉంది. అది దుర్గామాత తావీజు. ఉంటే అలాంటిది ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. మీరు ఆ తావీజుని తెరిచి చూస్తే మీకు దాని మీద నా పేరు కనిపిస్తుంది. అలాంటిది కూడా అందరి దగ్గర ఉంటుందా?